హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మ్యాంగో రవ్వ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మైదా, గుడ్డు, ఓవెన్ లేకుండా ఉప్మా రవ్వతో చేసినా కూడా కేక్ చాలా స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. మ్యాంగో ఫ్లేవర్తో కేక్ తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే అస్సలు వదలరు. సో ఈ టేస్టీ మ్యాంగో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మెజరింగ్ కప్ తీసుకొని 1 కప్ వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. తెల్ల రవ్వ అంటాం కదా, అలానే మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా మీడియం సైజ్ కప్ని తీసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఒకసారి మిక్సీ పట్టి తీసుకోండి. మరి మెత్తని పౌడర్లా ఏమీ అయిపోదు, ఇలా కొంచెం బరకగా ఉంటుంది, అప్పుడే బాగుంటుంది కేక్ టెక్స్చర్ కూడా. ఇప్పుడు ఇది పక్కన పెట్టి మీడియం సైజ్ మ్యాంగో తీసుకొని బాగా పండింది, తీయగా ఉండి మంచి కలర్ ఉన్న మ్యాంగో తీసుకోండి. టేస్ట్ కానీ మ్యాంగో ఫ్లేవర్ కానీ బాగా తెలుస్తుంది. ఇలా కట్ చేసి తీసుకుంటే మీరు మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రవ్వ తీసుకున్న కప్తోనే ఒక ఫుల్ కప్ వరకు మ్యాంగో పీసెస్ తీసుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్ పెరుగు తీసుకోండి. పెరుగు పుల్లగా ఉండేది కాకుండా ఇలా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక హాఫ్ కప్ నుండి 1/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మ్యాంగో స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే వేసుకోండి. కేక్లో మ్యాంగో ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఒక 1/4 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసి మెత్తగా ఎక్కడ మ్యాంగో పీసెస్ ఏమీ లేకుండా బాగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు కావాలంటే కలర్ కోసం ఒక 2-3 డ్రాప్స్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదా కొంచెం కుంకుమ పువ్వైనా వేసుకోండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న రవ్వ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకుంటే కేక్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. అలానే ఒక 1/4 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. కేక్స్లో ఎప్పుడైనా కూడా పల్లీల నూనె, నువ్వుల నూనె, అలానే ఆవాల నూనె ఉంటుంది కదా, అలాంటి ఆయిల్స్ ఏమీ వేసుకోకండి. కేక్ తినేటప్పుడు ఆయిల్ స్మెల్ అనేది బాగా వచ్చేస్తుంది. అందుకే సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గానే వేసాం కాబట్టి బ్యాటర్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా అనిపిస్తుంది, ఇలానే ఉంటుంది. రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఈ రవ్వ మనకి కొద్దిగా నానితే అప్పుడు కేక్ కూడా స్పాంజీగా చాలా బాగా వస్తుంది. సో ఒక 15 మినిట్స్ కవర్ చేసి పక్కన ఉంచండి. ఈలోపు కేక్ మోల్డ్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకోండి. అప్పుడు కేక్ అడుగు పట్టకుండా ఈజీగా డిమోల్డ్ అవుతుంది. తర్వాత అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పైన ప్లేట్ని కానీ స్టాండ్ని కానీ పెట్టి కవర్ చేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే రవ్వ ఇలా బాగా నాని కన్సిస్టెన్సీ ముందు కన్నా కూడా కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవి యాక్టివేట్ అవ్వడానికి జస్ట్ ఇలా వీటిపైన ఒక 2 టేబుల్ స్పూన్ పాలను వేస్తే ఇలా నురుగులా వస్తుంది. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ ఇలా కొంచెం థిక్గానే ఉంటుంది. మ్యాంగో కేక్కి ఎప్పుడు కూడా బ్యాటర్ పల్చగా ఉంటే సరిగా రాదు. నార్మల్ కేక్ బ్యాటర్ కన్నా కూడా కొంచెం థిక్గానే ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వెంటనే గ్రీస్ చేసిన కేక్ మౌల్డ్లోకి ఈ బ్యాటర్ని వేసేయండి. వేసాక ఇలా పైన కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే అవి పోయి కేక్ ఫ్లఫీగా పొంగి బాగా వస్తుంది. తర్వాత పైన టూటీ ఫ్రూటీ లేదా డ్రై ఫ్రూట్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసిన కడాయిలో కేక్ మౌల్డ్ని ప్లేస్ చేసుకొని ఒక 40 to 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసి చూడండి. టూత్పిక్ క్లీన్గా వచ్చినట్టు అయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే కడాయి నుంచి కేక్ మౌల్డ్ని పక్కకు తీసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇలానే వదిలేయకుండా పైన ఇలా పల్చటి క్లాత్ని వేసి ఉంచండి. అప్పుడు కేక్ సాఫ్ట్గా ఉంటుంది, లేదంటే డ్రైగా అయిపోతుంది. ఇలా కవర్ చేసి కేక్ పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన ఉంచండి. చల్లగా అయిన తర్వాత నైఫ్తో సైడ్స్ కొంచెం లూజ్ చేసి పైన ప్లేట్ని పెట్టి రివర్స్ చేస్తే కేక్ ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, బటర్ పేపర్ లేకపోయినా కూడా కేక్ ఎక్కడ క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా మంచి కలర్లో వచ్చింది. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్లో చేసి చూడండి, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా లోపల కూడా కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సైడ్స్ కూడా బాగా డార్క్గా గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా వచ్చింది, ఫ్లఫీగా. మనం ఎగ్స్తో కేక్ ప్రిపేర్ చేసినప్పుడు ఎంత స్పాంజీగా వస్తుందో ఈ మ్యాంగో కేక్ కూడా అలానే వస్తుంది. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే పీసెస్ అన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. మ్యాంగో సీజన్ అయిపోతే ఇలా ఫ్రెష్ మ్యాంగోతో కేక్ తినాలి అన్నా కూడా చేయడానికి అవ్వదు. సో
సీజన్ అయ్యేలోపు ఈ మ్యాంగో రవ్వ కేక్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. రీసెంట్ వీడియోస్ లో మ్యాంగోస్ తో చాలా వెరైటీస్ అప్లోడ్ చేశాను. మ్యాంగో రస్మలై, మ్యాంగో లడ్డు, మ్యాంగో మిల్క్ షేక్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవచ్చు. వీటిలో ఏమైనా చూడాలి అంటే ఛానల్లో రీసెంట్ వీడియోస్ లోనే అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.